ఎస్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మనతో ఉన్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున ఆయన ఒక క్యాంపెయినింగ్ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. నిలబడటం జరిగింది. ఎలా ఉందండి ఓటింగ్ అనేది కాస్త మీరు ఆశించిన స్థాయిలో లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి కారణం ఏంటి? కారణం ఏం లేదండి. ఆశించిన స్థాయిలో అంటే మేబీ చలికాలం కదా, పొద్దున్నే వస్తారనుకున్న మామూలుగా 10-10:30, 10-12 మధ్యలో జరుగుతుంది. పోతే ఇంతకుముందు దాంతో పోలిస్తే ఈసారి తక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉంది. తెలిసి ఉన్న స్పీడ్ని బట్టి చూస్తే డెఫినెట్లీ పోయినసారి కంటే ఇప్పుడు ఒక 30%, పోయినసారి 892 ఓట్లు పోలైనాయి. ఈసారి ఒక 600 దాకైనా పోల్ అయితే అని అనుకుంటున్నా. చూడాలి జనాలు వచ్చేదాన్ని బట్టి. ఇయర్ ఎండింగ్ ఒకటి నాన్ అవైలబిలిటీ వల్ల జరుగుతుంది. లోకల్గా అందుబాటులో లోకల్ అనుకుంటున్నాము. చూడాలి మరి అందరూ ఒకేసారి పడతారేమో అని చూడాలి. అంటే ఒకటండి, ప్రధానంగా వేరే ప్యానల్ మీ ఆపోజిట్ ప్యానల్కి సంబంధించిన సభ్యులు కొంత దొంగ ఓట్లు వాడుతున్నారు అనేది ఫస్ట్ నుంచి మీరు ఆరోపణ చేస్తున్నారు. దాని గురించిన ప్రూఫ్లు కూడా మీరు ఉంటాయి అంటున్నారు. ఏంటి ఫర్దర్గా దాని గురించి మీరు బయటపెట్టే అవకాశం? అంటే దొంగ ఓట్లు అంటే మామూలుగా ఒకటి చాలా రోజులు జరుగుతుంది. అంటే ఒక మనిషికి 5-6 ఓట్లు ఉండడం అని ఫస్ట్ నుంచి చాంబర్లో బ్యానర్కు ఓటు అన్న లెక్కన ఉన్నాయి. అది తీసేస్తే బాగుంటుందని అనుకుని ప్రయత్నం చేస్తున్నాం. కొందరేమో ఉన్న పలంగా నా 3 ఉన్నాయి కానీ నేను ఒకటే వాడతానని కొందరు అన్నారు. కొందరేమో వాళ్ళు వేసుకుంటున్నారు. అది బైలాలో మార్చి నెక్స్ట్ ఇయర్ ఈసారి మేము అందరం గెలిచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బైలాలో మార్చి అందరినీ రియలైజ్ చేసి మనిషికి ఒకటే ఓటు ఉండాలి, బ్యానర్కి ఓటు ఉండకూడదని చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఉదయం నుంచి చూస్తున్నాం దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ ఈ ఓటింగ్ సరళిని దగ్గరుండి ఆయన పరిశీలిస్తున్నారు. వచ్చే వాళ్ళందరినీ కూడా కొంచెం అంటే ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నారు. ఏంటి దిల్ రాజు గారు కూడా ఈ ఎలక్షన్ని ఆయన వైపు నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దిస్ ఈజ్ నాట్ ప్రతిష్టాత్మకంగా సీరియస్ కాదు సార్. ఛాంబర్ అంటే వ్యాపారం, అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిపి బయట ఎన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరిగి అన్నిటిని కూడా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లే బాడీ. అందరితో ఇది ఏది జరిగినా మాట్లాడాల్సిన బాడీ ఇది. ఇక్కడ సినిమాలు తీస్తున్న వాళ్ళు, రన్నింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడైనా రాజుగారి కోరిక సినిమాలు తీస్తున్న వాళ్ళందరూ అక్కడ సీట్లలో ఉండాలి. రెండవది మిగతా వాళ్ళు ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీటింగ్లలో స్పెషల్ ఇన్వైటీస్గా ఉండి గెలిచి ఛాంబర్లో మనం అనుకున్న సాధించాలని ఉంటుంది. తీయని వాళ్ళు ఇక్కడ ఉంటే అనుకున్న ఆ రిజల్ట్ రాదు, వాళ్ళంత ఆవేశంగా పనిచేయలేరు. తీసుకున్న వాళ్ళకి రన్నింగ్లో ప్రాబ్లం తెలుస్తుంది కదా. రన్నింగ్లో ఉన్న సినిమాలు తీస్తున్న వాళ్ళందరే ఛాంబర్లో మెయిన్ పోస్టులలో ఉండాలన్నది రాజుగారి కోరిక. దాని ప్రకారం అందరూ ఆయన అదే ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయన అంత బిజీగా ఉండి ఎఫ్డీ చైర్మన్ అయిన తర్వాత కూడా ఛాంబర్ అనేది ఒక వ్యాపార నిర్మాతలాగా అందరికీ ఒక ఇంపార్టెంట్ కాబట్టి ఆయన బాధ్యతగా తీసుకొని టైం స్పెండ్ చేసి అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. సో ఇది వేణుగోపాల్ చెప్తూ ఉన్నారు. బెక్కం వేణుగోపాల్ దిల్ రాజు ఎంత ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఛాంబర్ త్రూ నిర్మాతలందరికీ కూడా దీనివల్ల ఉపయోగపడేలా ఉండాలి. ఎలక్షన్ అనేది అది అంతా కూడా కంప్లీట్ చేంజ్ ఓవర్ రావాలి ఛాంబర్లో అని చెప్పేసి దిశగా ఆయన కూడా భావిస్తూ ఉన్నారు. సో ఆయన ఇక్కడ ఉండి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన నిర్మాతగా తను ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ టోటల్ వ్యవస్థనంతా కూడా మంచిగా చేయాలి అని చెప్పేసి ఆలోచనతోనే ఆయన వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజనేబియా.